హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు షో వైబ్. ఓ మై గాడ్, మళ్ళీ అగ్గిరాజుకుంది భయ్య. హాయిగా మంచులాగా ఉన్న ఇప్పుడు బాలకృష్ణ అండ్ ఎన్టీఆర్ వార్ ఇప్పుడు ఫుల్ 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 ఫైర్ లాగా తయారైపోయింది. సో దానికి కారణం ఏమీ లేదు భయ్య, ఆహా ఆహా అంటుందన్నమాట. ఆహా టీం అయితే ఇప్పుడు ఎస్, అసలు అక్కడ తప్పేది ఆహాదా బాలయ్య బాబ్దా. సో ఈ ఇద్దరిలోనే ఏమో కిరికిరి జరిగిందనమాట. అది ఏంటి ఇంకా క్లియర్ కట్ గా మనం మాడుకోబోతే, ఇప్పుడు ఆహా ఉంది కదా ప్రోగ్రాము, అన్స్టాపబుల్ ఎన్బికే ప్రోగ్రాము. అందులో మనకి బాబీ, డైరెక్టర్ బాబీ, ఎవరైతే మిరపకాయ, సర్దార్ గబ్బర్ సింగ్, ఇంకా కొన్ని సినిమాలు తీసాడో వెంకటేష్ గారితో, అన్ని ఇప్పుడు డాకు మహారాజ్ రీసెంట్ గా తీయబోతున్నాడో బాలకృష్ణ గారితో, ఆ డైరెక్టర్ వచ్చాడు అనమాట. సో బాగా జోగల్గా ఎన్బికే బాలకృష్ణ గారు అండ్ డైరెక్టర్ బాబీ మాడుకుంటూ అవుతున్నారు. సో ఇప్పుడు ఈ క్రమంలో బాబీ ఏ సినిమాలు తీసాడో, ఎవరెవరి హీరోలతో, ఆ హీరోలందరూ ఆ స్క్రీన్ మీద ప్రెజెంట్ అయ్యారనమాట, అంటే కనపడ్డారనమాట. ఒక్కొక్కరి గురించి ఒక్కొక్క పాయింట్ చెప్పు బాబీ అని బాలకృష్ణ అడిగితే అందరి గురించి చెప్పాడు. బట్ ఒక్క సినిమా ఫోటో వేయలేదు భయ్య. అది ఎవరు అనుకుంటున్నారు? ఎన్టీఆర్ సినిమా ఫోటో. ఎన్టీఆర్ ఏం చేశాడంటే జైలవకుశ, అసలు మైల్ స్టోన్ సినిమా అనమాట. బాబీ కెరియర్ లో ఫ్లాప్ లో ఉన్నవాడు హిట్ ట్రాక్ ఎక్కేశాడు. అలాంటి సినిమాని ఏకపోవడం ఏంటి నాకు అర్థం కావడం లేదు. అంటే ఇప్పుడు క్లియర్ కట్ గా అర్థమైపోయింది, బాలకృష్ణ గారు ఇగ్నోర్ చేస్తున్నారు ఎన్టీఆర్ ని అని. ఎస్, ఇది ఫ్యాక్ట్. ఎప్పటి నుంచి ఇగ్నోర్ చేస్తున్నారు. ఇప్పుడు ఆహాలో ఎన్టీఆర్ గారి మెయిన్ సినిమా జైలవకుశ అండ్ బాబీకి హిట్ ఇచ్చిన జైలవకుశ వేయకపోవడం ఏంటి, ఎన్టీఆర్ గారి గురించి చెప్పకపోవడం ఏంటి బాబీ? ఏంటబ్బా ఇది అసలు. అందుకే అర్థమైపోయింది అనమాట ఇక్కడ చాలా జనాలకి. అసలు మెయిన్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి అయితే చిరాకు దొబ్బింది. ఏంట్రా ఏంటిది, ఎప్పుడు చూసినా ఏంటి మాకు కర్మ, ఎప్పుడు అవాయిడ్ అయినా, ఒక్కసారి కూడా ఏం మాట్లాడ్డా, ఒక్కసారి కూడా ఫోటో కనపడివ్వరా మా ఎన్టీఆర్ది అంటే ఇప్పుడు మంచి వేడి మీద ఉన్నారు. ఇప్పుడు కొంతమంది వర్షన్ ఏంటంటే ఎన్బికే ఫ్యాన్స్ వర్షన్, ఏదో అక్కడ బాలకృష్ణ గారు చెప్పారు, జూనియర్ ఎన్టీఆర్ గారు అక్కడ ఫోటో రాకపోయినా అడ్వర్టైజ్మెంట్ బ్రేక్ లో జరిగిందంట ఇదంతా. సో బాలకృష్ణ గారు ఇలా అడిగారు, ఏం మామిడితో కూడా చేశా కదా సినిమా, మామిడితో చేశా కదా, జైలుకుశ అండి చేశానండి, చేశా కదా అన్నాడంట. సో ఇలా చెప్పాడు, మీకు తెలియదంతే, అప్పుడు బ్రేక్ పడిపోయిందంట. చిదీని అవ్వ, అబద్ధం చెప్పినా అతికినట్టు ఉండాలన్నమాట. ఎస్, అబద్ధం చెప్పినా అతికినట్టు ఉండాలి భయ్యా. ఎందుకురా అంటే, ఎందుకేంటి అసలు ఎన్టీఆర్ అంటేనే ఒక ప్రపంచం. తన న్యూస్ ఏదైనా ఒక్కటి వచ్చిందంటే అది మెయిన్ గా ఎన్బికే అండ్ జూనియర్ ఎన్టీఆర్. అసలు బాలకృష్ణ ఒక్క మాట జూనియర్ ఎన్టీఆర్ గురించి పాజిటివ్ చెప్పాడంటే ఆహా వాళ్ళు ప్రింట్ గుద్దినట్లు ఆ వీడియో వదిలేస్తారనమాట. ఎందుకంటే వాళ్ళకి వ్యూస్ వస్తాయి, వ్యూషిప్ పెరిగిపోతుంది, అసలు వైరల్ అయిపోతుంది ఆ వీడియో కొన్ని క్షణాల్లోనే. సో అలాంటి వీడియోని వాళ్ళు ఎందుకు డిలీట్ చేస్తారు? సో చేయరు. నాకెందుకు ఆహా మీద అనుమానం పడట్లే, ఎందుకు బాలయ్య బాబు గారు ఇగ్నోర్ చేసేయమన్నారేమో అనిపిస్తుంది. ఇక దేవుడికి ఎరుక అనమాట. సో మొత్తానికైతే ఇది మాత్రం కరెక్ట్ కాదు భయ్యా. ఎందుకంటే మనం ఎలా ఉండాలో అలాగే ఉండాలి. సో బాలయ్య గారికి కొంచెం అంటే పడదు ఎన్టీఆర్ అంటే, బట్ బ్రేక్ టైంలో మాట్లాడారంటే ఎవరు నమ్ముతారు? సో మొత్తానికి మాట్లాడారు అనుకోండి, నిజమే అనుకోండి, ఇది ఆహా అయినా తప్పు చేసి ఉండాలి డిలీట్ చేసి. బట్ ఆహాకి ఏంటి ప్రయోజనం, లాభం ఏంటి అని? వాళ్ళకి ఏమి లాభం లేదు, వాళ్ళకి నష్టం తప్ప. సో నేనైతే అస్సలు నమ్మను అనమాట ఇది. సో బాలయ్య గారి ఖచ్చితంగా ఇగ్నోర్ చేశారు, అందులో డౌట్ లేదు. ఎవరు నమ్మకపోయినా నమ్మనే, ఇది నిజం, వాస్తవం. అప్పటి నుంచి వస్తున్నాయి కదా, ఎప్పుడో ఫ్లెక్సీలు తీసేమన్నాడు. సో ఒక ఫంక్షన్ లో అసలు కనీసం కూడా దేకలేదు అనమాట కళ్యాణ్ రాణి అండ్ ఎన్టీఆర్ అయితే. సో చాలా విషయాలు ఉన్నాయి, చెప్పుకుంటూ పోతే వాళ్ళ అవమానం పడిండేది. సో ఇది పెద్ద విషయం ఏం కాదనమాట, ఇది చాలా చిన్నది. సో ఇప్పుడు ఏమంటున్నారంటే ఎన్టీఆర్ ఫ్యాన్స్ మేము డాకు మహారాజ్ సపోర్ట్ చేయము అనే రకంగా వెళ్ళిపోతున్నారు. సో ఇదంతా రాంగ్ భయ్య. బాలయ్య బాబు గారిది ఎన్టీఆర్ గారిది ఎప్పటి నుంచి ఉండేదే. సో ఇప్పుడు మీరంతా నెగిటివ్ చేసి అంత ప్రాపగండా క్రియేట్ చేసే అవసరం లేదు. బట్ ఎంత నెగిటివిటీ క్రియేట్ అయిపోతుందని భయపడ్డాడేమో మన నాగవంశీ ప్రొడ్యూసరు, తనే ఏకంగా దిగేసి ట్వీట్ వేశాడనమాట, మనం దీన్ని సామరస్యంగా పరిష్కరిద్దాం. సో మనకి గొడవ వద్దు, మీ అందరి సపోర్ట్ నాకు కావాలి, ప్లీజ్ సపోర్ట్ అని ట్వీట్ చేశాడు. ఆ ట్వీట్ చూడగానే నా మతి పోయింది. అంటే ఏంటి ఎన్టీఆర్ గారి ఫ్యాన్స్ ఇంత పవర్ ఉందా, అంటే మొత్తానికి ఏదో నష్టం క్రియేట్ అవుతుందని అసలు మొత్తానికి ఇగ్నోర్ చేసేయాలి దీన్ని అని కొంచెం శాంతిపరచాలని ప్రొడ్యూసర్ దిగేశాడు అనమాట. ఏంటో భయ్యా. సో మొత్తానికి అయితే ఇలా ఉంది భయ్యా. ఇప్పుడు ప్రస్తుతానికి అగ్గి రాజుస్తుంది. సో సంక్రాంతికి డాకు మహారాజ్ సినిమా తర్వాత ఇలా ఉంటుందో చూడాలి. బట్ అందరూ ఫ్యాన్స్ అయితే కాదు, కొంతమంది అలా మాటలతో అంటున్నారు, కానీ కొంతమంది పాజిటివ్ గా తీసుకున్నారు దీని అయితే. చూద్దాం మళ్ళీ ఇంకా రాను సంక్రాంతికి ఏ వేడి క్రియేట్ అవుతుందో. సో ఇంకెంత కలెక్షన్, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని వెళ్ళండి మళ్ళా. ప్లీజ్ సబ్స్క్రైబ్.